సత్రం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారికి భారీ గజమాల వేసి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేగా తనని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునే చేసుకోవాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అబద్ధం కాదు, ఫ్యాన్ బెదిరింది, ఫ్యాన్ రెక్కలు మీ అరుపులకు వంగిపోయాయి. ఇంకా ఫ్యాన్లు ఇంట్లో అవసరం లేదు. ఈ గాలి, ఈ సునామీ ఫ్యాన్ రెక్కలను ఎరగదీస్తున్నాయి. అందుకే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాం తమ్మలపేటకి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి 2009 నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన పేద రవిచంద్ర, పోటీ చేస్తున్న నేను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ నలుగురు వచ్చాం. 4 దిక్కులు వచ్చేసాం. ప్రతాపరెడ్డిని తాడు కట్టి లాక్కోపోవటానికి నలుగురు వచ్చాం. ఒక రాక్షస సంహారం జరగాలంటే అందరూ అవతారాలు ఎత్తాల. అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు, దోచుకున్న దానికి ఒకడు, గ్రాములు అమ్ముకున్న దానికి ఒకడు, ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టడానికి ఒకడు, 4 అవతారాల్లో వచ్చి ఈ ప్రతాపరెడ్డిని సాగనంపుతాం.